హలో అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ కళ్యాణి. ఈరోజు వీడియోలో 2 నిమిషాల్లో సింపుల్గా, రుచిగా, ఆరోగ్యకరంగా ఉండే ఒక మంచి సలాడ్ని చేసి చూపిస్తున్నానండి. చేసుకోవడం చాలా సింపుల్. ఈ సలాడ్ని వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు, తక్కువ ఫుడ్ తీసుకోవాలనుకున్న వాళ్ళు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కింద కానీ, ఈవినింగ్ డిన్నర్ కింద కానీ తీసుకోండి. చాలా రుచిగా ఉంటుంది. ఇందుకోసం ముందు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోండి. ఇందులోకి పెట్టిన మొలకలను వేసుకోండి. నేను ఇక్కడ శనగలు, పెసలు, బొబ్బర్లు, అలసందలు, పల్లీలు వేసుకుంటున్నాను. కట్ చేసుకుని పెట్టుకున్న కీరా ముక్కలు ఒక అరకప్పు వరకు వేసుకోండి. టమాటా ముక్కలు ఒక పావు కప్పు వేసుకోండి. ఉల్లిపాయ ముక్కలు ఒక పావు కప్పు. ఇవే కాదండి, మీ దగ్గర ఏ స్ప్రౌట్స్ అవైలబుల్ ఉంటే అవన్నిటితో కూడా చేసుకోవచ్చు. మీ దగ్గర అవైలబుల్ లేకపోతే బయట మార్కెట్లో కూడా దొరుకుతుందండి, వాటితో కూడా చేసుకోవచ్చు. అది మీ ఆప్షను. క్యారెట్ తురుముకు 2 టేబుల్ స్పూన్ వేసుకోండి. చాప్ చేసుకుని పెట్టుకున్న కొత్తిమీర 1 టేబుల్ స్పూను, ఫ్రై చేసుకుని పెట్టుకున్న పల్లీలు 1 టేబుల్ స్పూన్ వేసుకోండి. రుచికి సరిపడా కారం, రుచికి సరిపడా ఉప్పు, ఒక ½ టీ స్పూన్ ఆమ్చూర్ పొడి కూడా వేసుకోండి. ఇవన్నీ బాగా కలిసేంత వరకు కలుపుకోండి. మనకి సలాడ్స్ ఎప్పుడు కూడా ఫ్రెష్గా తీసుకోవాలండి. మార్నింగ్ ఆఫ్టర్నూన్ ఈవినింగ్ కాదు, ఎప్పటిదప్పుడు ఫ్రెష్గా తీసుకోండి. మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. మన శరీరానికి కావాల్సిన ప్రోటీన్ కూడా చక్కగా అందుతుందండి. అలాగే నేను ఇక్కడ లెమన్ వాడట్లేదు. లెమన్ ఇష్టం ఉన్న వాళ్ళు లెమన్ జ్యూస్ వేస్ట్ చేసుకోండి. ఆమ్చూరు పొడి అయితే ఎవరైనా తీసుకోవచ్చండి సలాడు. లెమన్ జ్యూస్ వేసుకుంటే మాత్రం ఎసిడిటీ, గ్యాస్ట్రిక్ ఉన్న వాళ్ళు మాత్రం తీసుకోకూడదండి. చూసుకుని చేసుకోండి. ఏది వేసుకున్నా కూడా టేస్ట్ అయితే సేమ్ ఉంటుంది. మీకు ఏది కన్వీనియంటో అది వేసుకుని సలాడ్ని ప్రిపేర్ చేసుకోండి. ఎంతో రుచిగా ఉండే స్ప్రౌట్ సలాడ్ అయితే రెడీ అయిపోయిందండి. ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకోండి. పిల్లల లంచ్ బాక్స్లో కూడా రెగ్యులర్గా ఇలాంటి సలాడ్స్ని పెట్టి చూడండి. వాళ్ళకు కూడా సలాడ్ తినడం అలవాటు అవుతుంది. ఆరోగ్యానికి మంచిది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అప్పటికప్పుడు ఫ్రెష్గా చేసుకోండి, ఇంకా రుచిగా ఉంటుందండి. హెల్దీ అండ్ టేస్టీ స్ప్రౌట్ సలాడ్ అయితే రెడీ అయిపోయిందండి. మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి. మీ ఫ్యామిలీకి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారా? సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.